ప్రయాణం అట అట్నుంచి ముఖ్యమంత్రి 18 అదే రోజు దావోస్కి ప్రయాణం అట. ఫిబ్రవరి 1న మళ్ళీ హైదరాబాద్కి తిరిగి వస్తాడట. మరి దావోస్కి ఎందుకు వెళ్తున్నారో ఏందో మరి. మళ్ళీ అన్న మొత్తం హోర్డింగ్స్తో నింపేస్తారు మొత్తం హైదరాబాద్. గతంలో దావోస్కి వెళ్ళినప్పుడు 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, ఏదో 3 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. ఇక మన ఇంకేముంది, ఇక కంపెనీలు వస్తూ ఉన్నాయి, 3000 కంపెనీలు వస్తున్నాయి, 3 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని పెద్ద ప్రచారం చేశారు. మరి ఆ 3 లక్షల ఉద్యోగాలు ఏమైనాయో 3000 కంపెనీలు ఏమైనాయో ఇప్పటికే తెలియదు. మళ్ళీ ఇప్పుడు దావోస్కి వెళ్తున్నాడు ఆయన. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏం చెప్తాడు ఆయన? అప్పుడు ఈ ప్రచారాలకు ఎక్కువైతున్నాయి. ఇప్పుడు వీళ్ళ పైసలన్నీ కూడా ఇప్పుడు 18,000 కోట్లు కావాలి, 20,000 కోట్లు కావాలి అంటున్నారు కదా. ఇందులో సగం ఆదాయం మొత్తం కూడా ఈ హోర్డింగ్లకి, ఈ పోస్టింగ్లకే నడుస్తూ ఉంది, వీటికే నడుస్తూ ఉన్నాయి. మంత్రులకి, ఎమ్మెల్యేల ఖర్చులకి, వాళ్ళు హెలికాప్టర్లో తిరగడానికి, వీటికే ఖర్చు అవుతూ ఉంది. 16 నుంచి సీఎం జిల్లాల పర్యటన అట. సంక్రాంతి తర్వాత సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేపట్టనున్నారట. ఈ నెల 16 నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయట. 16న ఆదిలాబాద్, నిర్మల్, 15న మహబూబ్ నగర్, 18న ఖమ్మం, మేడారంలో సీఎం పర్యటించనున్నారట. అభివృద్ధి పనులకు శంకుస్థాపనతో పాటు బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. 18న మేడారంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 19న మేడారం జాతర పునర్నిర్మాణ పనులు ప్రారంభించి అనంతరం హైదరాబాద్ రానున్నారు. అక్కడి నుంచి సాయంత్రం దావోస్కు బయలుదేరి ఫిబ్రవరి 1న హైదరాబాద్ చేరుకోనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయట. సో మేడారంలో మంత్రివర్గ సమావేశం ఖరారు కావడంతో మంత్రి సీతక్క ఏర్పాట్లు స్వయంగా చూస్తున్నారట. మంగళవారం మేడారం వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన 19న ముగిసే వరకు అక్కడే ఉండనున్నట్లుగా తెలిసింది. వసతి ఏర్పాట్లపై అధికారులు కసరత్తు చేస్తున్నారట. మంత్రులు, ఐఏఎస్ అధికారులు 2 రోజులు ఒక రాత్రి బస చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. ఇప్పుడు ఈయన 16 నుంచి జిల్లాల వారీగా పర్యటన చేస్తా అన్నాడు కదా. ఇప్పుడు మన సర్పంచ్ ఎన్నికల ముందు కూడా ఈయన జిల్లాల వారీగా పర్యటించి 100 కోట్లు బడ్జెట్లు కేటాయించారు కొన్ని జిల్లాల్లో.